హలో నమస్కారం సమస్య చెప్పండి అయ్యా. మాది మాచవర మాచవరం గ్రామం అయ్యా. అయితే మాచవర మండలంలో మా పొలం 50 ఫీట్ల పొలం ఉంది. ఆశ్రయిస్తాను ఇటువారు గ్రామంలో. ఈ విషయాన్ని మీ కాడికి ఒకసారి తీసుకుంటామయ్యా. ఈ లాక్డౌన్ టైంలో మీ సలహాలు రిపోర్ట్ ఇస్తాం మీకు. ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఏ సంవత్సరం ఉంది? 2020 సార్. జిల్లా అధికారులను బట్టి మళ్ళీ ఒకసారి ఎవ్రీ మండే మీరు స్పందన మీ డిపార్ట్మెంట్ సంబంధించి రెగ్యులర్ స్పందన ప్లస్ మీ కన్సర్న్ గ్రామ సచివాలయాల్లో ఉన్నటువంటి పెండెన్సీ ఇన్ఫర్మేషన్ రావాలి తప్పనిసరి. ఇప్పుడు రెగ్యులర్ స్పందన తీసుకుంటే మనకి టోటల్ పెండెన్సీ ఆల్ డిపార్ట్మెంట్స్ కలిపి 682 ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ. అందులో మనకి ఈ బియాండ్ ఎస్ఎల్ఏ అనేటువంటివి 113 ఉన్నాయి సార్. 113 కేసులు ఉన్నాయి. ఈ 113 కేసుల్లో కూడా మనకి రెగ్యులర్గా ఈ రెవెన్యూ సివిల్ సప్లైస్ తహసీల్దార్స్ లాగిన్స్లో యాజ్ ఆఫ్ నో 40 ఉన్నాయి సార్ అవుట్ ఆఫ్ 113. ఈ రెవెన్యూ సంబంధించి మార్నింగ్ మన జాయింట్ కలెక్టర్ గారు ఆర్డీఓస్ అండ్ తహసీల్దార్స్తో స్పందన పైన ప్లస్ గ్రామ సచివాలయం ఆ స్పందన పైన కూడా టెలికాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది సార్. ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అవి కాకుండా ఈ బిఆర్ఎస్ఎల్ఏలో 113 టోటల్ ఉంటుందో నెక్స్ట్ రెవెన్యూ తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గ్రామ సచివాలయాల్లో 17 కేసులు ఉన్నాయి. తర్వాత వచ్చి ఈ పంచాయతీరాజ్ గ్రామ సచివాలయాల్లో 10 కేసులు ఉన్నాయి పెండెన్సీ. అదేవిధంగా ఈ అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ వారి దగ్గర 7 ఉన్నాయి. డిస్ట్రిక్ట్ డిఎంహెచ్ఓ దగ్గర 7 కేసులు ఉన్నాయి. ప్రాజెక్ట్ డైరెక్టర్ హౌసింగ్ దగ్గర 6 కేసులు ఉన్నాయి. సిఇఓ జిల్లా పరిషత్ 4 కేసులు. తర్వాత వచ్చి ఈ జిఎంసి దగ్గర 4 కేసులు, ఎక్సైజ్ దగ్గర 3 కేసులు, జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్ గారి దగ్గర 2, ఆర్డిఎంఏ దగ్గర 2. ఈ విధంగా మొత్తం 113 బియాండ్ ఎస్ఎల్ఏ కేసులు ఉన్నాయి. వాస్తవానికి బియాండ్ ఎస్ఎల్ఏ కేసులు అన్నీ కూడా ఉండడానికి లేదు, అవన్నీ కూడా జీరో చేయాలి. ఈ ఓవరాల్ పెండెన్సీలో 20% బియాండ్ ఎస్ఎల్ఏ కింద ఈ రోజుకి కూడా పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా జిల్లాధికారులు తప్పనిసరిగా నెక్స్ట్ మీటింగ్కి వచ్చేటప్పటికి ఏదైతే బియాండ్ ఎస్ఎల్ఏలో ఉన్నాయో అవి మినిమైజ్ చేయాల్సిందిగా మన కలెక్టర్ గారు కోరి ఉన్నారు. సో మీరందరూ కూడా మీ లాగిన్స్లో మీ సబార్డినేట్స్ ఆఫీసర్తో మీరు రివ్యూ చేసుకొని అవన్నీ కూడా జీరో అంటే ఎటువంటి పరిస్థితుల్లో బియాండ్ ఎస్ఎల్ ఉండడానికి ఉండకూడదు అనేటువంటిది మీకు తెలియజేస్తున్నాము. తర్వాత వచ్చి ఈ రీఓపెన్ కేసెస్ యాజ్ ఆఫ్ నౌ అన్ని డిపార్ట్మెంట్లు కలిపి 439 కేసులు ఉన్నాయి. వీటిలో ఎస్ సార్ ఈ 439 రీఓపెనింగ్ లో సార్ మనకి ఈ వార్డ్ సెక్రటేరియట్ అండ్ డెవలప్మెంట్ దగ్గర నుంచి 116 కేసులు ఉన్నాయి సార్. అంటే అవి ఏంటంటే సార్ ఇక్కడ గ్రామ వాలంటీర్స్ అండ్ వార్డ్ వాలంటీర్స్ అండ్ విలేజ్ సెక్రటరీస్ ఈ కంప్లైంట్స్ అనేటువంటి ఉన్నాయి సార్. మ్యాక్సిమం ఇవి మనకి ఒకసారి సిస్టమ్ వైలేషన్ అనేది ఎఫ్ఐల్ కాబట్టి దే కాంట్ డూ. సో అలాంటి కేసెస్ అన్ని కూడా వాళ్ళకి జనరల్ ఆప్షన్ అనేది వాలంటీర్స్ అండ్ సెక్రటేరియట్స్ స్టాఫ్ మీద కంప్లైంట్ అనే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది సార్.
ఆ కేటగిరీలో వాళ్ళు చేస్తారు సార్. బట్ మన ఇన్సైడ్ వెళ్ళాక గ్రివెన్స్ మోస్ట్లీ అమ్మఒడి రాలేదు, రైస్ కార్డ్ రాలేదు, తర్వాత ఏదైతే మనం రిజెక్ట్ చేసామో అదే రీజన్స్ సార్. బట్ పెరిఫెరల్గా వాళ్ళు చూస్ చేసుకున్న ఆప్షన్ డ్రాప్ డౌన్ మెనూలో మాత్రం కంప్లైంట్ అగైన్స్ ద వాలంటీర్ అని ఉంటుంది సార్. ఇది క్లిక్ చేయండి సార్, రీఓపెన్ 123. సార్ ఇది స్టేట్ కూడా చెప్పాము సార్, ఈ కేటగిరీ మీద ఎక్కువ వస్తున్నాయి. తర్వాత 6 స్టెప్ వాలిడేషన్ క్లియర్ అయినాక ఇంటిగ్రేట్ అవుతున్నాయి సార్ మాస్టర్ డేటాతో. సో అవన్నీ కూడా రివోక్ అయిపోతున్నాయి సార్. అది మనం పర్సనల్గా చెప్పాలి అని చెప్పాను సార్. రీఓపెన్ సపోజ్ అయిపోయినాక హూ హస్ టు రిజాల్వ్ దిస్? సార్ ఈ ఓపెన్ అయిందంతా కూడా మనం అక్కడ పెట్టుకున్నాం కదా సార్, స్పందన సార్ వాళ్ళతో మళ్ళీ కాల్ చేసి చెప్తున్నాం సార్. ఒక్కొక్కసారి స్టేట్కి చెప్తుంటే ఆ డేటా బ్యాక్ ఎండ్లో క్లియర్ చేస్తుంటారు సార్. మన లెవెల్లో ఎవరు? సో మన లెవెల్లో ఇంకా ఆప్షన్ లేదు సార్, రీఓపెన్ చేసి మళ్ళీ వెరిఫై చేసుకొని క్లోజ్ చేసుకుంటారు సార్. కలెక్టర్ గారు లాగిన్ అవుతుంది సార్. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఒకసారి కలెక్టర్ గారు లాగిన్ చూపించడమా రీఓపెన్? This is 26 November. అంతే కదా? What is the issue? పేదలందరికీ ఏముంది, ఏం రాస్తుంది? citizen name is first and second eligible list, but citizen name is not in final eligible list. He consulted Swalim, they said no data found. దానికి పరిష్కారం ఏముంటుంది చెప్పండి. తహసీల్దార్ పిడుగురాలు వైఎస్ఆర్ రైతు భరోసా అమౌంట్ నాట్ క్రెడిటెడ్. నెక్స్ట్ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం, నెక్స్ట్ అగ్రి పద్ధతి, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, రైతు భరోసా, నేషనల్ కెలామిటీస్. What is the solution? జేడీ గారు. రైతు భరోసా జిఎస్టీ ఉన్న వాళ్ళకి రైతు భరోసా రాలేదు సార్. కాదు, ఆయనకి జిఎస్టీ ఉందా లేదా మీకు ఎలా తెలుస్తుంది? అది అగ్రికల్చర్ ఆఫీసర్ చెక్ చేసి వెబ్సైట్ పెడతారు సార్. పెట్టారా ఆయన? పెట్టారు సార్. ఆ పెట్టినదే మళ్ళీ రీఓపెన్ అయింది. చూడండి గౌరవనీయులైన గానం పెద్ద అన్నయ్య కేర ఉప్పలపాడు తెలియజేయడం, తమ చీని పరిశీలించడం జరిగింది. తమ యొక్క పొలం పాస్ పుస్తకం, ఆధార్ కార్డు మరియు బ్యాంక్ పాస్ పుస్తకం వివరాలు తీసుకుని గ్రామంలోని ఉప్పలపాడు రైతు భరోసా కేంద్రంలో సంప్రదించవలసిందిగా కోరడమైంది. ఇప్పుడు ఆర్బీకే వెళ్ళమని చెప్పారు కదమ్మా, బట్ వెదర్ ఈజ్ ఎలిజిబుల్ ఆర్ నాట్ అని చెప్పలేదు కదా. అక్కడ ఆర్బీకే విఏ చెక్ చేసి ఎలిజిబుల్ అయితే మళ్ళీ అప్లోడ్ చేస్తారు. Amma, are you satisfied with your Mandal Agriculture Officer's response to this grievance? అంటే అక్కడ విఏ చూడాలి Suppose you are the same రైతులు, సార్. మీకు ఈ ఎండార్స్మెంట్ వచ్చి ఉంటే are you satisfied or not? అంటే లోయర్ లెవెల్ చూడాలి కదా సార్. అయితే ఇది కాదమ్మా, నేను చెప్పేది వేరే. Suppose you are the రైతులు, Mandal Agriculture Officer will give the same endorsement to you. Will you be satisfied? బస్ అలా ఆలోచించండి అంతే. అందుకనే రీఓపెన్ అయింది. సింపుల్ కదా. రాని వాళ్ళకి కూడా వచ్చాయి సార్. కాదమ్మా, మీరు అన్నిటికీ సేమ్ ప్రిజన్ తో చూడకండి. దిస్ గాయ్ షుడ్ హ్యావ్ గివెన్ అ ప్రాపర్ రిమార్క్స్ లేదు, ఏదో కళ్ళు మూసుకొని ఏదో రాసేసారు. చదువు కూడా లేదమ్మా. ఇప్పుడు కింద స్థాయిలో పని అవలేదని నెక్స్ట్ ఎక్స్లేట్ అవుతుంది, మళ్ళీ కింద స్థాయికి వెళ్ళి కనుక్కోండి అంటే లేదు సార్, ఇవన్నీ 1110 వచ్చాయి సార్. వాటవర్ గ్రీవెన్స్ ఏమంటే ఏ రైతు భరోసా కేంద్రాల వల్ల అవలేదు. దట్స్ వై ఇట్ ఇస్ ఎస్కలేటెడ్ టు ఎంఏఓ లెవెల్. ఎంఏఓ ఏం చేయాలి, విఏతో మాట్లాడి ఎందుకు రాలేదు, మిస్ అయిందా, ఇన్ఎలిజిబులా అలా పెట్టేసి మీ హ్యాస్ టు గివెన్ ప్రాపర్ ఎండోర్స్మెంట్. ఇది యాక్చువల్గా ఎలిజిబుల్ ఏంటి కనుక్కున్నాము, సో విఏ వెళ్ళి మళ్ళీ అప్లై చేయాలి. కాదు సార్, ఇదేంటంటే ఇది ఉంది కదా సార్, మన
కాల్ సెంటర్ ఉన్నాయి కదా, ఏ దగ్గరికి ఎందుకు వెళ్ళమంటారంటే రైతు భరోసా లిస్ట్ ఉంటుంది సార్, ఏ డ్రాప్ డౌన్ లో లిస్ట్ ఉంటుంది, అలాగే ఆర్బీకేలో డిస్ప్లేలో ఉంటాయి సార్. ఆ పేరు ఆ లిస్ట్ లో చూసి ఇక్కడ అది వెంటనే అయితే ఏం చేయాలంటే వెంటనే విఏని అడిగి అది మీకు ఎలిజిబుల్ లేదు అని రాసి చెప్పాలి కదా, మళ్ళీ VA కింద పంపించేస్తే ఇట్ హస్ కమ్ టు డబుల్ ఎందుకు వచ్చిందంటే VA దగ్గర పరిష్కారం అవ్వలేదు. అవన్నీ ఒకసారి అలా ఉంటే చెక్ చేసి ఏ పర్టికులర్ ఎంఐ చూసుకొని ఆస్క్ ఫర్ అడ్వైజరీ పంపించండి ఫస్ట్. ఓకే. అమ్మా, హూ ఇస్ యువర్ లైజన్ ఆఫీసర్ ఫర్ స్పందన కేసు? అగ్రికల్చర్ ఆఫీసర్ జేడీ ఆఫీస్ లో సత్య వచ్చారా ఆయన? నెక్స్ట్ స్పందన మీటింగ్ రివ్యూ మీటింగ్ కి లెట్ దోస్ లైజన్ ఆఫీసర్ ఆల్సో టు కమ్. సెల్ పెట్టారమ్మా మీ ఆఫీస్ లో? సెల్ ఉందా? మన గ్రూప్ కూడా అన్ని చూసారా? యువర్ సెల్ has seen all the endorsements that has been given by your మండల అగ్రికల్చర్ ఆఫీసర్. చూసారా? అలాగే ఉంటుందా? సంతకం లేకుండా? ఒకసారి మన కలెక్టరేట్ ఎక్సెప్షన్ తో లైసెన్స్ జేడి గారు సంతకం లేకుండా అలాగే ఉంటుందా ప్రతి ఎండార్స్మెంట్? సైన్ చేయాలి. ఎంత పెద్ద డిపార్ట్మెంట్, ఎంత మంది ఆఫీసర్స్. దిస్ ఇస్ ద ఎండార్స్మెంట్ విచ్ ఇస్ గివెన్ 439 highest reopening are there in the Guntur district. You know this? అన్ని కలెక్టర్లు ఎవరు కలెక్టర్ సంతకం చేసి ఇస్తారంటే అసలు నాకు చెప్పండి జేడి గారు. మీ మండల అగ్రికల్చర్ ఆఫీసర్ సరిగా రెస్పాన్స్ ఇవ్వకపోతే కలెక్టర్స్ ఏం రెస్పాన్స్ ఇస్తారు చెప్పండి నాకు. చేయగలుగుతారా కలెక్టర్? కలెక్టర్ అంటే మీరే కదా. అగ్రికల్చర్ రిలేటెడ్ గ్రీవెన్స్ కలెక్టర్ ఎస్కలేట్ అయినా మీ ఇష్యూ ఎస్కలేట్ అయింది, మీరే కలెక్టర్. దీనికి కలెక్టర్ అగ్రికల్చర్ మీరే కదమ్మా కదా. చెక్ చేస్తాం. నన్ను మీరు జేడీ అగ్రికల్చర్ అవ్వమని చెప్తారా? Correct, the attitude is not correct. Next open చేయండి. నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఎక్కడ? జేడీ అగ్రికల్చర్. డిపి ఓపెన్ చేయండి ఒకసారి. పంచాయత్. Let us see the quality of endorsements. ఏం రాశారు? స్ట్రీట్ లైట్. ఏమడుగుతున్నారు ఆయన? What is he asking? Street lights not working in the streets. ఓకే, ఏం చేయాలి? రిపేర్ చేయాలి. ఏం డాక్యుమెంట్ ఇచ్చారు? ఏం రాశారు చూడండి. మౌలాలి అనువారు వీధి లైట్ వెలుగకపోవడం గురించి స్పందన అర్జీ పెట్టున్నారు. ఫిర్యాదుదారు సమస్యను పరిశీలించి వెంటనే ఎలక్ట్రీషియన్ పిలిపించి సమస్య పరిష్కరించడం అయినది. పై విషయాన్ని తమ దృష్టికి తీసుకోవడం పరిష్కారం అయిపోయిందా? అయిపోయింది. పరిష్కారం అయిపోతే మళ్ళీ ఎందుకు రీఓపెన్ అయింది? ఇది డిఎన్పిఓ క్లోజ్ చేశారు సార్. ఇప్పుడు డిపిఓకి వెళ్ళిందా రీఓపెన్ అయితే? మళ్ళీ డిఆర్పిఓకి వెళ్ళింది, డిపిఓకి వెళ్ళింది సార్. రీఓపెన్ అయింది. డిపిఓకి వెళ్ళిందా? అవును సార్. డిపిఓ ఏం చేశారు? ఏం క్లోజ్ చేయలేదు సార్. ఎప్పుడు వచ్చింది? 5 సార్, 5/7/2020. 7th జూలై, 5th జూలై వచ్చింది సార్. 5th జూలై. పిటిషన్ రిప్లై వస్తుంది. అది వస్తుంది. పంచాయత్ సెక్రటరీ రిప్లై ఇవ్వలేదు ఆయనకి. డిపిఓ రిప్లై ఇవ్వలేదు సార్. పంచాయత్ సెక్రటరీ has given endorsement నా ఆ పిటిషనర్ కి వెళ్ళిందా లేదా? లేదు సార్, అడ్రస్ చేయలేదు. వెళ్ళలేదు. ఎలా తెలుసు? టూ అడ్రస్మెంట్ ఎండార్స్మెంట్ టూ అడ్రస్ మెన్షన్ చేయాలి సార్. లెటర్ టు ద పిటిషనర్ పెట్టాలి. దీపికా గారు కొద్దిగా ట్రైన్ చేయండి మీ వాళ్ళకి. ఈ స్పందన ట్రైనింగ్ ఎవరు ఇస్తారు? డిఆర్ గారు హూ ఇస్ ఎక్స్పర్ట్ ఆన్ దిస్ స్పందన. చాలా మంచి సాఫ్ట్వేర్ డిజైన్ చేశారు. ఇంప్లిమెంటేషన్ లోపం ఉంది.
అందులో lot of new officers. పంచాయతీ సెక్రటరీస్ ఇస్తున్నారు డిఎల్పిఓకి కన్సర్న్ సుపీరియర్ ఆఫీసర్ కి, కానీ వాళ్ళు ఎండార్స్మెంట్ ఇవ్వడం మర్చిపోతున్నారు. ఇది రిపోర్ట్. కానీ క్లోజ్ అయింది కదా, మన క్లోజ్ అయింది, రీఓపెన్ అయింది కదా. అవును మేడం, డిఎల్పీ క్లోజ్ చేశారు, మళ్ళీ డిపో దగ్గర రీఓపెన్ అయింది మేడం. సో డిఎల్పిఓ ఏం చేశారు, పంచాయతీ సెక్రటరీ రిపోర్ట్ చూసి క్లోజ్ చేశారు, బట్ వాళ్ళు కమ్యూనికేషన్ ఇవ్వలేదు. సెల్ పెట్టాం కదా, వీళ్ళతో మాట్లాడుతున్నాను. సో ఆల్ రీఓపెన్ కేసెస్ హ్యావ్ యూ స్పోకెన్ టు దెమ్? హ్యావ్ యూ ప్రిపేర్డ్ ద లిస్ట్? పేరు, నంబరు మాట్లాడి వాళ్ళ రెస్పాన్స్ తీసుకున్నామా? సెక్షన్ నాకు చెప్పకండి. ఆస్కింగ్ ఎనీ క్వశ్చన్ యూ ప్లీజ్ ఆన్సర్. ఎట్ సెక్షన్ నాకేంటి? ఎట్ సెక్షన్ whom should I ask? Should I ask section superintendent or junior assistant in the section? సరే నా సమాధానం చెప్పాలండి. ఎట్ సెక్షన్ అన్నిటికీ ఎట్ సెక్షన్ అని నాకు